వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత ప్రభుత్వం మద్యం పాలసీ అమ్మకాలపై సిఐడి విచారణ జరుగుతోంది. సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు? మంత్రి అచ్చెన్న. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. బూడి. యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రైవేట్ డైరీలు భ్రష్టు పట్టిస్తున్న కూటమి. మాజీ మంత్రి. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ముఖ్య విషయాలు చెప్పిన మంత్రి నారాయణ. తీర ప్రాంత గ్రామాల్లో నివసించే మత్స్యకార సమస్యలపై తెలుసుకునేందుకు తొందరలోనే పాదయాత్ర. ఇసుక విధానంపై ఏపీ శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ. గత ప్రభుత్వం మద్యం పాలసీ అమ్మకాలపై సిఐడి విచారణ జరుగుతుంది. సీట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో ఫైళ్లు తగలబెట్టారు. లిక్కర్, ఇసుక, మైన్స్ దోపిడీ చేసిన వాళ్లను వదిలిపెట్టడం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల ఆరోగ్యాన్నే కాదు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణా మన ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొంతమంది దళారులు గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల, ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఎటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత బ్రాండ్స్ ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయడం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకునే దానికోసం, అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తక్కువ రేటుకి తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష. బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష, దాదాపు మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష. ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో 68%, అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల 68% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 58%, శ్రీకాకుళం జిల్లాలో 16% అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష. కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ తెలంగాణ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో 30% వాళ్ళు తగ్గింది అధ్యక్ష సేల్. ఓవరాల్ గా చూస్తే -3% లో ఉంటే కేవలం ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో -30% లో వాళ్ళు ఉండడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ పెద్దలు అశోక్ బాబు గారు అడిగింది కేసుల గురించి అడిగారు అధ్యక్ష. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఎలా మనం సత్వరమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష 29 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం. ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరు వెళ్ళి మద్యం స్కామ్ పై సీట్ వేయగానే సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ ముందు మద్యం ఫైల్స్ తగలబెట్టారని వార్తలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని 4 సార్లు పోలీసులు లేఖ రాసినా జగన్ ఇవ్వలేదు. సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు అని మంత్రి అచ్చెన్న అన్నారు. బాధ్యత రహితంగా ఎవరం కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే, దొంగతనం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఒకరికొకరు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు. ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వ సీసీ కెమెరాలను తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు, షాపింగ్ కాంప్లెక్స్లు లేవు, అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్లి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏమి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు.
అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి. అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆ రోజు ఏవైతే లెక్కరకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు పిలుపునిచ్చారు. పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ కేడరంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 9 గంటలకల్లా పూర్తి చేసుకొని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 హామీల్లో ఈ పిల్లలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం, విద్యాదీవెన, వసతి దీవెన, ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికీ ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. 2వ బడ్జెట్ను కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ ఆ కేటాయింపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని, వారి తరపున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని, వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి 10 గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ 10 గంటలకల్లా జెండాని
విశాఖ పెందుర్తి ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అందీప్ రాజ్. కూడా చూస్తున్నాం. వాళ్ళ విద్యార్థుల తాలూకా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు ఎటు చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ మధ్యలో చదువులు ఆగిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు తీసుకునేటువంటి చర్యలతో ఆ పనులు ఆపుకొని పొలం పనులు, చదువులు ఆపుకొని పొలం పనులకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఆల్రెడీ వస్తున్నాయి. తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఫీజులు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే కాలేజీ యాజమాన్యాలకి చెల్లించాలి అనేటువంటిది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజులు బకాయిలు అన్నీ కూడా పూర్తిగా చెల్లించాలి అని చెప్పి మరి డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళు మనం చూస్తే ప్రతి ఒక్క ఇంటిలోని కూడా చదువు అన్నటువంటి ముఖ్యం, అందరూ చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మనందరం కూడా చూసాం. అమ్మఒడి కానివ్వండి, లేదంటే విద్యా దీవెన, అమ్మఒడి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ పోతే గోరుముద్ద, విద్యా కానుక, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇంగ్లీష్ మీడియం లాంటి కార్యక్రమాలు స్కూల్ చదువుకునేటువంటి పిల్లల దగ్గర కూడా ఆయన తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు అవి ఏమీ కూడా లేవు. తల్లికి వందనం అని చెప్పారు, ఈ రోజుకి తల్లికి వందనం అంటే ఎక్కడా కూడా లేదు. ఎక్కడా లేకపోయినా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అబద్ధాలు ఆడగలరు అన్నది ఒక్కసారి మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే మేము కూడా ఆశ్చర్యపోయాం, ఇంకా ఇది మనకి రాలేదు కదా, ఏ రకంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు, ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఇవాళ మీరు చూడండి. ఏమంటారు, వీఆర్ గివింగ్ తల్లికి వందనం, హౌ మెనీ చిల్డ్రన్, 3 children, వీఆర్ గివింగ్ 15,000 rupees ఇన్ ఆంధ్రప్రదేశ్, చిల్డ్రన్ ఆర్ అర్నింగ్ మనీ, ఇన్కమ్ అని చెప్తున్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రైవేట్ డైరీలు భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్ చేష్టలు చూస్తోందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్న కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇదేదో పాడి రైతులు ఎవరో ప్రొవోకేట్ చేస్తే చేసినటువంటి ధర్నాలు కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేట్ చేస్తే జరిగినటువంటి ధర్నాలు కాదు, పాడి రైతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఒక క్లిప్పింగ్ ఈనాడు వాళ్ళు రాసింది నేను మీకు చూపిస్తాను. ఈనాడు ఫిబ్రవరి 7వ తేదీ ఈనాడు డాటెట్లో పాలకుండ ఒలుకుతోంది, దిస్ ఇస్ ద టైటిల్, పాలకుండ ఒలుకుతోంది. ఈనాడులో రాసినటువంటి వార్త ఫిబ్రవరి 7వ తేదీ. మరి వీటన్నిటి దరిమిలా గతంలో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉండేదో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేలాది మంది రైతులు, పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం, అయ్యా జగన్ గారు, మా డైరీ ఫార్మర్స్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి అంశం మీద అనేక మంది ఆయన నోటీసులు తీసుకుని వెళ్ళటం జరిగింది. ఏంటి స్థిరత్వం లేకపోవడం అంటే, ప్రైవేట్ డైరీ వాళ్ళు చెప్పిందే వేరు, వాళ్ళు నిర్ణయించేదే రేటు, వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సిందే.
లేని పక్షంలో పాలు తీసుకొని వెళ్ళి పారబోసుకోండి అని చెప్పి చాలా నిర్దాక్షిణ్యంగా పంపించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాల, మంచి జరగాల, ప్రభుత్వం దీనిపైన నియంత్రణ ఉండాలని చెప్పి అనేక మంది డైరీ ఫార్మర్స్ ఆ రోజు పాదయాత్రలో ఆయన దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతా ఉన్నాయి. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. ప్రైవేట్ డైరీస్ ఏం చెప్తే అదే రేటు, ఇంత రేటు మేము కడతాము అంటే అంతే రేటు, ఇందులో ఇంత ఎస్ఎన్ఎఫ్ ఉంది, లేదు ఇంత ఫ్యాట్ పర్సెంట్ ఉంది అని వాళ్ళు ఏది చెప్తే. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ శాసనసభలో ముఖ్య విషయాలు తెలియజేశారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన ఆకృత్యాలను, రాజధానిని ఎలా అడ్డుకునేందుకనే విషయాన్ని సభ ముందు ఉంచారు నారాయణ. ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకున్నాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, అది 1.5 year అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. తర్వాత 3వ ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష. మొత్తం 2014-19లో 131 ఆర్గనైజేషన్కి 1,277 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కిపోయారు. నిన్న యాక్చువల్గా జీఓఎం పెట్టాము. అందులో 31 ఆర్గనైజేషన్కి యాక్చువల్గా 629.3 ఎకరాలకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం. లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక 2 ఆర్గనైజేషన్స్కి 5.5 acres ఇచ్చాం. చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ 16 ఆర్గనైజేషన్స్కి 48.74 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. మొత్తం నిన్న 683.6 ఎకరాలు ఇవ్వటం జరిగింది. క్యాన్సిలేషన్ 13 ఆర్గనైజేషన్ చేయాల్సి వచ్చింది. 177.24 ఎకరాలు అధ్యక్ష. వీలైనంత తొందరలో యాక్చువల్గా నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ జీఓఎం పెట్టి ఇవి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గంలో నిన్న రాత్రి జరిగిన జనసేన సభకు మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాల్లో నివసించే మత్స్యకార సమస్యలపై తెలుసుకునేందుకు తొందరలోనే పాదయాత్ర చేస్తామన్నారు. మనస్తత్వం మనది. ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు మనం చేశాం. మన జన సైనికులు, మన వీర మహిళలు కోవిడ్ అప్పుడు ఏ విధంగా పనిచేశారో మీరు చూశారు. ఇంటింటికి వెళ్ళి అటువంటి వ్యాధులు కూడా అందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేశారు, కొంతమందికి డబ్బులు పంపిణీ చేశారు. అద్భుతంగా కొంతమంది జన సైనికులు అయితే చనిపోయిన కోవిడ్ బాధితుల్ని వాళ్ళే స్వయంగా వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు లేకపోతే ఎక్కడున్నారు చెప్పండి ఇటువంటి వ్యక్తులు. ఇప్పటంలో జరిగే సభకి ఈ విధంగానే 3-4 రోజుల ముందు కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నప్పుడు నర్సరావుపేట నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఈశ్వర్ అనే వ్యక్తి, పార్టీ కోసం నేను ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను, నా వంతు నేను అన్నాడు. అంటే తప్పకుండా రండి, అందులో ఏముంది, చెక్ మా అకౌంటెంట్కి ఇచ్చానంటే చెక్ లేదు సార్ నాకు, నేను క్యాష్ ఇస్తానని చెప్పాడు.
ఈశ్వర్ అనే వ్యక్తి ఆ రోజు, ఈ రోజుకి నేను తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే 50,000 రూపాయలు ఆ రోజు అందించాడు. నేను అన్నాను తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే, బయట మా కుటుంబం ఉందండి ఒక ఫోటో తీసుకుంటాం అన్నాడు. మన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇమీడియట్గా పిలిపించండి కుటుంబం అని చెప్తే, కుటుంబాన్ని చూడగానే నాకు అర్థమైపోయింది ఆ స్థాయి కాదు పాపం వీళ్ళు. ఈశ్వర్ నువ్వు ఏం చేస్తావు అని అడిగాను. అంటే మేస్త్రి పని చేసుకుంటాను సార్ అన్నాడు. మరి నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, దయచేసి ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఆడపిల్లల చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం దయచేసి ఈ డబ్బు తీసుకో నువ్వు అని చెప్తే తీసుకోలేదు అతను. చాలాసేపు తర్వాత వాదించిన తర్వాత అతను ఏమన్నాడంటే, నిజంగా మన హృదయాలు కదిలించే విధంగా, సార్ నాకు జనసేన పార్టీ నా బిడ్డతో సమానం సార్ అన్నాడు. కోనసీమలో ఒక డ్రైవర్, టాక్సీ డ్రైవర్, ఉదయం నుంచి సాయంత్రం వరకు కారు తోలుకుంటూ సాయంత్రం పూట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేవాడు ఒక వాలంటీర్గా. దాదాపు 2,000 సభ్యత్వం చేశాడు అతను. అంటే ఏ విధంగా ఒక పట్టుదలతోటి జనసేన పార్టీ జెండా పట్టుకుని వాళ్ళ స్కూటర్కు, 2 వీలర్కి ఎంత దూర ప్రయాణం అయినా సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి, భారతదేశంలో ఒక మార్పు రావాలి, రాష్ట్రంలో మార్పు రావాలని నిలబడిన ప్రతి ఒక్క జన సైనికుడు. ఇసుక విధానంపై ఏపీ శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైసీపీ సభ్యులు బొత్స విమర్శించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర అచ్చెన్న సమాధానమిచ్చారు. మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష, టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 12,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రాను మీరు చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది. టన్ను అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది 10 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 40 టన్నులు ఉంటుంది. నేను దానికి అందుకే నాయుడు గారు దయచేసి మంత్రి గారు ఒక్క నిమిషం, నేను కాంట్రవర్సీ అందుకే గత గవర్నమెంట్ లో ఎంత మీద 400 తగ్గి రావాలి, వస్తుందా లేదో వస్తుంది వెరిఫై చేసుకోండి. రాకపోతే ఎందుకు రాలేదని వెరిఫై చేసి చేయమని చెప్పి నేను చెప్పాను. మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు? మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 20,000, 30,000, 40,000, 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,20,000 ఉండాలి. అంతేకాదు 12,000 × 10 1,20,000 ఉండవు. అంత సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలి. కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ తో ఉండండి, మాకే అభ్యంతరలే. కానీ వాస్తవ విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తాను. ఉన్నదనుకుంటే ఉండండి, మాకే అభ్యంతరం లేదు. అది గారు అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. సార్ మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం రమ్మనండి. అంతేగాని పెట్టండి అధ్యక్ష. 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ కాదు 10 టన్నుల లారీ విశాఖపట్నంలో 12,000 రూపాయలకి 24 దొరికి ఇప్పుడు కూడా ఈ 12,000 తక్కువ దొరకాలి కదా. 12,000కి ఎందుకు దొరుకుతుంది అని అడుగుతున్నాను. ఇప్పుడే 30,000 ఉందని చెప్పలేదే, ఇప్పుడే 30,000 ఉందని లేకపోతే 20,000 ఉందని చెప్పలేదే. అది అదే 12,000 దొరుకుతుంది కదా, ఎందుకు దొరుకుతుంది? మరి దాన్ని వెరిఫై చేసుకోండి అని చెప్తున్నాను. ఏమైనా లెక్కైతే వెళ్ళి పదండి. మా ఊరు మాకు తెలీదా? ఇప్పుడు సారథి గారు అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలి, విశాఖపట్నం బతుకుతున్నాం మేము, విశాఖపట్నం ఉంటున్నాం మేము. ఆ విషయం ఎందుకు సచిదూరంగా తప్పుతో ఎందుకు పట్టించాలో అవసరం ఏమొచ్చింది? అది కాదు కదా.
10 టన్స్ అంటే 3 యూనిట్లు. గారు ఏం ఆలోచిస్తున్నారో కానీ అది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత